Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. కీర్తనల గ్రంథం 129వ అధ్యాయం 4వ వచనం. The Lord is righteous, he has broken cords of the weak. The book of Psalms chapter 129 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడండి. చూడండి, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే భక్తిహీనులైనటువంటి వారు అన్యాయంగాను అక్రమంగాను వ్యర్థమైన మాటలను పలుకుతారో లేదా అజ్ఞానులై కలిగి ఆ యొక్క జీవితాన్ని జీవిస్తారో వారు కలిగి ఉన్నటువంటిదంతయు కూడా వ్యర్థమే అని దేవుడు అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడంటే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, యెహోవా న్యాయవంతుడై ఉన్నాడు. భక్తిహీనులు కట్టినటువంటి ఆ యొక్క బంధకాలను దేవుడు తెంపగలడండి. ఆ యొక్క చీకటి బంధకాలు కానీ, ఆ యొక్క అన్యాయపు తీర్పు నుండి కానీ ఎవరైనా జీవితంలో కానీ జరిగినట్లయితే దేవుడు తప్పకుండా వాటన్నిటిని తెంపివేస్తాడండి. భక్తిహీనులు చేసినటువంటి ఏదైనా కానీ, వారి పనుల్లో కానీ, వారి మాటల్లో కానీ, లోక సంబంధం కానీ ఏదైనా కానీ దేవుడు తప్పకుండా వాటన్నిటిని కూడా నిర్మూలన చేయగలడు, వాటిని తెంపేయగలడు. అంతటి న్యాయవంతుడు మన దేవుడండి. కనుక మన జీవితంలో ఎవరైనా భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారేమో, లేదా భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న జీవితాలను సరిచేసుకొని మనేలా మనము దేవునికి ప్రార్థించుకోవాలి. వారి హృదయాలు మారాలన్న, వాటి పరిస్థితులు మారాలంతా అన్నీ కూడా దేవుని వలన మాత్రమే సాధ్యమని మనము దేవుని ఎదుట, జనాంగం ఎదుట చెప్పాలి. యెహోవా కట్టిన ఇల్లు ఎన్నటికి కోలదండి. అది భక్తిహీనులైనటువంటి వారు కట్టిన ఇల్లు అది కూలిపోగలదు. కనుక మన జీవితం ఎవరు కడుతున్నారు, ఎవరి మాటలు మన జీవితాన్ని కడుతున్నాయో కూడా మనం ఆలోచన చేయాలి. అందులో మంచి ఉన్నదా లేదా చెడు ఉన్నదా లేదా లోక సంబంధంగా ఉన్నదా అనేది కూడా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. మన కుటుంబం కట్టబడాలన్నా, మన జీవితాలను కానీ, మన పరిస్థితులు మారాలన్నా ఇది కేవలం మన దేవుడి వలన సాధ్యం. మంచి చెప్పిన వారి జీవితంలో కూడా దేవుడు వారి జీవితాల్లో మంచినే పలికిస్తాడు. ఎవరైతే భక్తిహీనులు కలిగిన మాటలు, అసూయతో కలిగిన మాటలు ఏమైనా మన జీవితంలోనికి ప్రవేశించాయంటే జీవితం కూడా పాడైపోతుంది. అందుకే జ్ఞానమును కలిగి దేవుని భయం కలిగి నడుచుకోవాలి. కనుక దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరి ఎడల దేవుడు న్యాయం చేయగలడు. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు మన ఎడల అద్భుతమైన కార్యాలు జరిగించగలడు. కనుక దేవుడు ఈ మాటలన్నిటిని దేవుడు అందరి జీవితాలలోనూ ఫలింపబడును గాక. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం గల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు. ప్రభువా, నీవు న్యాయవంతుడై ఉన్నావు. ప్రభువా, ఎవరైతే భక్తిహీనులు, ఎవరైతే ఎటువంటి బంధకాలను కలిగి ఉన్నారు, చీకటి బంధకాలను కలిగి ఉన్నారు, వారు కట్టిన కట్టులన్నిటినీ మీరు తీసివేయండి. ప్రభువా, నీవు చేసిన వాగ్దానము ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు కలిగించండి. మీరు కార్యాన్ని చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయమనే మీరు జరిగించమని కోరుతున్నాము దేవ. అన్యాయంగాను అక్రమంగాను ఎవరి జీవితము, ఎవరి కుటుంబం పాడైపోతుందేమో కానీ ప్రభువా, నీవు కట్టినటువంటి కట్లు అవి న్యాయవంతమైనవి. ఇటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ యేసయ్య ఈ కొద్ది మాటలను దేవుని యొక్క పాదాల చెంత సమర్పించుకొని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.